ఇక అనరాదు, వేరొకరు వినరాదు. పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము, అమరలోక నివాసము ఈ పాండవ హతకులకు అంత సులభముగా లభించరాదు. చేసిన దోషము తలసి తలసి తమ విఘ్నములకు తామే వగసి వగసి కృషించి కృషించి నశించవలే. లేనిసో ఆ జన్మాంతం దాసానుదాసులై నరహీనుల వలె నీ పాదాల చెంత మనుగడ సాగించవలే. పేరుకే వారు ధర్మరాజు, వ్యసనపరి, జోదరి. జోదము మిసతో నిండు సభకు రప్పించి కాచికలాడించి ఓడించి సర్వము హరించి ఈ నుండి సభకు ఆ సుమతి పాంచాలిని రప్పించి గొలువు లూడ్పించి వివస్త్రను గావించి మానవతిగా చేసి నీవును నీ శత సోదరులను నీ యశోరక్షకుడు ఆ రాధేయుడును తత్వము గల సమస్త ప్రజలెల్లరూ అది చూసి గొల్లున నవ్వ పంచ పాండవుల పంచ ప్రాణములు విల 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 విల. అయ్యారే, ఈ శకుని చేసిన పరిహాసం ఇదా అని ప్రపంచం మొత్తం కొనియాడాలి. నా చరిత్రను భారతదేశ ఇతిహాస పుటలలో సువర్ణాక్షరములతో లిఖిపోవలే. నీ పగ తీర్చనిచో నేను నీ మేనమామ శకునునే కాదు, నీ తల్లి గాంధారీ దేవికి సోదరుణ్ణే కాదు.